ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో అరేవ్ అలై రోడ్డు భద్రత వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేసి రోడ్డుపై ఉన్న గొంతులను పోర్చించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమాంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, బైక్ పై హెల్మెట్, కారులో సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుంచుకొని జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఒక మంచి కార్యక్రమాన్ని సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖను అభినందిస్తూ మీ అందరూ సరిహద్దుల్లో రోడ్ల మీద జరిగే ప్రమాదాలను సంఖ్యను కూడా తగ్గించడం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోనుకోవడం మాకందరికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది. కార్యక్రమానికి ఒక గొప్ప ఉత్తేజాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, నిస్సాయులందరికీ సాయాన్ని అందించేటువంటి లక్ష్యంలో, అపన్నాస్తాన్ని అందించేటువంటి లక్ష్యంలో 2 సంవత్సరాల 3 మాసాల నుంచి జరుగుతున్నటువంటి తీరుతెన్నులు మీరు అందరూ కూడా గమనిస్తున్న వేళ ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండూ కూడా మనకు 2 కళ్ళు ఎలాగో ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్షేమాన్ని ఓవైపు పరిగెత్తిస్తూ మరోవైపు అభివృద్ధి రంగంలో కూడా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ప్రధానంగా ఇంతకుముందే గరిమా అగర్వాల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మార్చి 6 నుండి 99 డేస్ ప్రోగ్రామ్ అని 99 రోజుల ప్రణాళిక అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని సేవలు అందించే విధంగా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించే విధంగా ప్రభుత్వ పక్షాన సేవ చేసేటువంటి కార్యక్రమాలు కూడా, అంటే ఈ 99 రోజుల ప్రణాళికలో ఒక్కొక్క వారం ఒక్కొక్క శాఖ సంబంధించినటువంటి అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ద్వారా అందుతున్న కార్యక్రమాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు మన సన్నిధిలోకి ఈరోజు నిజామాబాద్ కోనరావుపేట మండలం నిజామాబాద్లో మొదటి ప్రోగ్రాం ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఎస్పీ గారు, డిఎస్పీ గారు అడగగానే, స్థానిక సీఏ గారు అడగగానే నిజామాబాద్ గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈరోజు మీరు చూసారు వీడియోలో రాష్ట్ర డీజీపీ ఇచ్చిన సందేశం కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం కానీ లేదు. ఒక చిన్న నిడివిగల ఒక వీడియో, ఒక నిడివిగల వీడియోను కూడా మీకు చూపెట్టడం జరిగింది. చూసిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడ ఉన్నటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు అన్ని ఆలోచనలకు అనుగుణంగా మనం చట్టం రాసుకుని ఇంకా చట్టాలు కూడా సరిదిద్దుకుంటున్నాం, ఇంకే విధంగా ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన జీవనంలో మన ఒక నియమావళి రూపొందించుకోవడం తప్పు లేదు. కాబట్టి మనం అందరం కూడా గ్రామంలో ఉన్నటువంటి కొడుకు అడుగుతుండు కదా అని పల్సర్ బండి కొనిస్తే ఏం జరిగింది, కొడుకు అడుగుతుండు కదా అని ప్రేమతోని ఒక నూతన వాహనం ఎన్ఫీల్డ్ అనేటువంటిది కొనిస్తే ఏం జరిగింది అనేది కూడా మనం ఈరోజు చూడడం జరిగింది. కాబట్టి మనం పిల్లలకు ప్రేమ ఉండాలి, గారాబం ఉండాలి, వాళ్ళు అడిగినటువంటిది తప్పనిసరిగా ఇవ్వాల్సిన సందర్భం వస్తే దాంతోపాటు జాగ్రత్తలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు మనపైన ఉంది, మన యువత పైన ఉంది, యువకుల పైన ఉంది, గ్రామ పెద్దల పైన ఉంది అన్నమాట ఈ సందర్భం చెప్పి పనిచేస్తూ ఈరోజు కొంతమంది కాలం మారింది, మనకేం అవసరం లేదు చెప్పని గతంలో గ్రామ పెద్దలు ఎవరైనా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తే 4 గ్రామ పెద్దలు పిలిపించి నేను నడవడిక బాగలేదు చెప్పేవాళ్ళు. కానీ కాలం మారింది, ఇప్పుడు చెప్పేవాళ్ళు మనకెందుకులే అనుకుంటున్నాం. దానివల్ల కూడా నష్టం జరుగుతుంది. అలా కాకుండా మనం తప్పనిసరిగా ఒక సామాజిక బాధ్యతగా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మంచి చెడును విచక్షణ జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది, అవసరం ఉంది. అదే బాధ్యత ఈరోజు పోలీస్ శాఖ ద్వారా చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా
ఏవేవి కార్యక్రమం తీసుకోవాలని చెప్పన్నప్పుడు సమాజానికి ఈరోజు రోడ్డు భద్రత సంబంధించిన అంశాన్ని కూడా తీసుకునే క్రమంలో రావడం జరిగింది, మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం ద్వారా ఒక స్ఫూర్తిని, ఒక చైతన్యాన్ని తీసుకొని